ఈరోజు ఈ వీడియోలో బాబా గారు ఒక భక్తుడికి 1939 సంవత్సరంలో వారణాసిలో అద్వైత అనుభవం ప్రసాదించారంటే ఆ భక్తుడి యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము. గుజరాత్లో 1898 1976 ఆ టైంలో అన్నమాట. చునీలాల్ ఆసారాం భగత్ అనే గొప్ప సాయి భక్తుడు ఉండేవాడు. అతడు మొదట శ్రీ ఉపాసని బాబా వద్ద ఉపదేశము, తర్వాత శ్రీ దునివాలే దాదా గారి అనుగ్రహము కూడా పొందాడు. అటు తర్వాత అతడు ఒకరోజు కరాచీలో సముద్ర తీరాన్ని నడుస్తున్నాడు. హఠాత్తుగా శ్రీ సాయిబాబా అతనికి ప్రత్యక్షమై అతనిని సముద్రంలోకి నడవమన్నారు. వెంటనే అతడు సముద్రంలోకి నడిచాడు. అతడి తల మునిగిన క్షణంలోనే అతన్ని నీరు విసురుగా ఒడ్డున పడేసింది. కానీ అప్పటికే అతడు బాహ్యస్మృతి కోల్పోయి చాలాసేపటి వరకు స్పృహలోకి రాలేదు. అతడు తిరిగి ఇల్లు చేరాడు. తర్వాత ఒక బక్రీద్ పండుగ నాడు అతనికి మసీదుకి వెళ్ళి నమాజు చేయాలనిపించింది. అతడు దోవతి టోపీ పెట్టుకుని నమాజుకి వెడితే ముస్లింలు దండిస్తారని బంధువులు హెచ్చరించినా అతడు అలానే వెళ్ళాడు. అక్కడ అతనికి ఎవరూ అడ్డు చెప్పలేదు. అతడు నమాజ్ పూర్తి చేసుకొని బయటకు రాగానే మరలా సాయిబాబా అతనికి భౌతికంగా దర్శనమిచ్చి భుజం తట్టి, బేష్, చాలా మంచి పని చేశావు, ఇప్పుడు నగ్నంగా ఇంటికి పో అన్నారు. అతడు నివ్వెరపోయాడు. అది ఇస్లాంకు విరుద్ధం కనుక అలా చేస్తే అతడి ముస్లింలతో తగువు కొని తెచ్చుకోవడమే అవుతుంది. కానీ సద్గురువు ఆజ్ఞ మీరడం అంటే జీవితాంతము కష్టించి సాధన చేశాక అంతిమ పరీక్షలో విఫలమవడమే. వంటంతా చేసుకొని అన్నం తినలేకపోయినట్లే. అట్టి అవకాశం ఇక రాదు. వెంటనే అతడు ఒక స్నేహితునికి సాయి ఆజ్ఞ తెలిపి తాను విడిచిన వస్త్రాలు భద్రంగా ఇల్లు చేర్చమని చెప్పి వెంటనే తన వస్త్రాలు విడిచాడు. అలా చేయగానే అతనికి ఆనంద పారవశ్యం కలిగి పెద్దగా కేకపెట్టి జనంతో కిక్కిరిసిన కరాచీ వీధుల వెంట సుమారు 6 లేక 7 మైళ్ళు పట్టపగటి సమయంలో పరిగెత్తాడు. అంతకుమించి అతనికి ఇంకేమీ తెలియలేదు. ఒకచోట మాత్రం ఒక బ్రిటిష్ పోలీస్ ఇన్స్పెక్టర్ అతన్ని అడ్డగించబోయాడు. చునీలాల్ పెద్దగా సాయిబాబా ఈద్ ముబారక్ అని కేకవేయడంతో ఆ పోలీస్ అధికారి కూడా తొలగి ఈద్ ముబారక్ చెప్పాడు. తర్వాత కొద్ది కాలంలోనే అతనికి ఆధ్యాత్మిక వికాసం కలిగింది. శ్రీ సాయిబాబా ఆయన ఎదుట సాక్షాత్కరించి ఎన్నెన్నో యోగ సాధనలు నేర్పాడు. ఎన్నో అద్భుతమైన అనుభవాలు ప్రసాదించారు. చిట్టచివరకు శ్రీరామనవమి మార్చి 29న 1939 సంవత్సరంలో వారణాసిలో అతనికి అద్వైత అనుభవం కూడా ప్రసాదించారు. అటు తర్వాత ఆయన శ్రీ మోటా మహారాజ్ అను పేర పరిపూర్ణుడైన సిద్ధపురుషుడిగా పేరు పొందారు. నశ్వరమైన శరీర సౌఖ్యాల పట్ల ఉదాసీనత చెంది అత్యంతిక సుఖం కోసం యత్నించే భక్తులకు పరమార్థాన్ని చేకూర్చడం శ్రీ సాయిబాబాకెంతో సంతోషం అన్న శ్రీ సాయి సచ్చరిత్ర మరాఠీ వాక్యం ఎంత సార్థకమో. ఓం సమ సద్గురు సాయినాథ్ महाराज की जय. ओम सम सद्गुरु भरद्वाज महाराज की जय.